ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మాయి గారి అమ్మా రేయ్ అమ్మా రాజన్న 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 మందారం మందారం రండ్రా రండ్రా. మందారం ఓ మందారం 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 రేయ్ మందారం. అయ్యో మందారం మందారం, నేను వస్తానని నువ్వు వచ్చావు. నేను నిన్ను కాపాడుకోలేకపోయాను. నేనే నిన్ను చంపుకున్నాను మందారం, చంపుకున్నాను. సారీ మందారం, నేను నిన్ను కాపాడుకోలేకపోయాను. అయ్యో మందారం, హంతకుడు ఎవరో కాదు, ప్రముఖ బిజినెస్ మ్యాన్ యువ కిరణమైనటువంటి రాజ్. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తెలియనివ్వను రాజన్న. అన్నా అన్నా అని పిలిచేది కదరా. ఏం పాపం చేసిందిరా నా కోడలు? నీ కొడుకు వాడి పొట్టను పెట్టుకున్నాడు. అన్నయ్య, అసలేం జరిగిందో తెలుసుకుందాం పదండి అన్నయ్య. పదండి. పట్టపగలే హత్యకు గురైన కార్పొరేటర్ మందారం హత్య చేసింది ఎవరో కాదు, ఇటీవలే మోస్ట్ పాపులర్ బిజినెస్ మ్యాన్ గా గుర్తింపు సాధించిన యువ కెరటం రాజు. ఏంటమ్మా ఇది? అన్నయ్య మందారాన్ని చంపడం ఏంటి? అసలు అన్నయ్య మర్డర్ చేయడం ఏంటి? హత్య జరిగిన వెంటనే పోలీసులు హంతకుణ్ణి పట్టుకుని అరెస్టు చేయడం కూడా జరిగింది. నా కొడుకు మర్డర్ చేయడం ఏంటి? వీళ్ళంతా తొందరపడి నా కొడుకుని హంతకుడని చెప్తున్నారు. ఇదంతా అబద్ధం. నా బిడ్డ ప్రాణాలు పోసేవాడే కాని ప్రాణాలు తీసేవాడు కాదు. హంతకుడు రాజీ అనడానికి మందారం మొబైల్ నుంచి రాజుకు పెట్టిన మెసేజ్ కూడా ప్రధాన ఆధారంగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అంటే మనం ఇంట్లోంచి వెళ్ళగొట్టామన్న కోపంతో మనల్ని రోడ్డు మీదకి లాగాలని ఆ సూర్యప్రతాప్ ఈ హత్య చేయించాడు. నా బిడ్డని ఈ హత్యలో ఇరికించిన వాళ్ళెవ్వరిని నేను వదిలిపెట్టను. అత్తయ్య అత్తయ్య, కార్ రెడీ చేయండి, తొందరగా కార్ రెడీ చేయండి. రేయ్, తనని చంపేసి కనీసం తనని చివరి చూపు చూసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా కాల్ చేసావు కదరా. ఒరయ్యా, వాళ్ళగా కాల్ చేసావు, చంపేశావు అంటే నువ్వు నోరు తెరవేట్రా? నోరు తెరిసి ఈ హత్య నేను చేయలేదని చెప్పరా? నానా, నిజంగానే మందారం నేను చంపలేదు. నేను వచ్చేసరికి మందారం కత్తిపోట్లతో చావు బతుకుల మధ్య ఉంది. అసలు మందారం ఇటెందుకు వచ్చింది?
నువ్వు మందరం ఉన్న చోటికి ఎందుకు వెళ్ళావు? మందారమే నాకు ఫోన్ చేసి నోర్బాయ్, ఇంత దారుణానికి ఒడిగట్టి ఎందుకురా ఇంకా అబద్ధాలు ఆడాలని చూస్తావు? ఎందుకో? మందారంతో నువ్వు ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. ఏ విషయమో తెలియదు గాని ఎవరికి చెప్పొద్దని నువ్వు బెదిరించావు. అదేంటో తెలుసుకుందాం అనేసరికి మందారం నాకు కనిపించలేదు. ఈ గ్యాప్ లోనే మందారాన్ని చంపేసి ఇక్కడ తగలబెట్టేశావు. చెప్పరా? నిన్నేమన్నా? నాన్నా, రాజు ఎలాంటి వాడు మీకు తెలీదా? ఎంతకాలం మన ఇంట్లో ఉన్నాడు? మందారాన్ని ఎన్నిసార్లు కాపాడాడో మీకు తెలీదా నాన్న? ఎన్ని రకాలుగా ఆలోచించినా మందారాన్ని రాజు చంపాడు అనడానికి ఒక్క కారణమైనా దొరుకుతుందా? రూపా, మనిషిని ఏ అవసరం ఏ స్థాయికి దిగజారుస్తుందో ఎవరూ ఊహించలేరు. మనకి ఎదురయ్యే అవసరాలే మనల్ని ఎలాగైనా మారుస్తాయి. వీడు మందారానికి ఫోన్ చేయలేదని చెప్పమను. ఎవరికి చెప్పకూడదని మందారం దగ్గర మాట తీసుకోలేదని చెప్పమను. నేను మందారానికి ఫోన్ చేయలేదు పెద్దయ్య, మందారమే నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసింది అంటున్నాడు కదా రూపా. అయిపోయింది, మొత్తం వీడి చేశాడు. నా మందారాన్ని పట్టన పెట్టుకున్నాడు. రూపా, ఇలాంటి హంతకుల్ని సపోర్ట్ చేసి నువ్వు తక్కువ కాకు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. అయ్యా, అంత పెద్ద మాట అనమాకండి. నా కొడుకు ఈ హత్య చేయలేదు, అంతే. అవును పెద్దయ్య, రాజుకి ఇటువంటి పని సచ్చినా చేయడు. రాజును మీరే కాపాడాలి. మీరంతా బతికున్న వీడి గురించి ఆలోచిస్తున్నారు, కానీ నేను వీడి చేతుల్లో చచ్చిపోయిన మందారం గురించి ఆలోచిస్తున్నాను. రాయ్, నిజం చెప్పరా? నిజం చెప్పావు. మందారాన్ని హలో, ఏంటి ముచ్చెలు కింద పడిపోనదా? ఇదిగో, మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నేను వచ్చేస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తున్నాను. నానా, ఏమైంది నానా? నీ విషయం టీవీలో చూసి మీ అమ్మ కింద పడిపోనదంట్రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.